గడప మీద కూర్చోకూడదు అంటే అది పెద్ద మూఢనమ్మకం ఏం కాదు. మన పెద్దవాళ్ళు మనకిచ్చిన ఒక నేచురల్ సెక్యూరిటీ సిస్టమ్ లాంటిది. ఎలాగో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. మన మెయిన్ డోరు మన ఇంటికి ఒక టన్నెల్లా పనిచేస్తుంది. బయట నుండి వచ్చే గాలి లోపలికి, లోపల ఉన్న గాలి బయటికి వెళ్ళడానికి ఒక వెంటిలేషన్ లాంటిది. అలాంటి గడప దగ్గర మీరు నుంచుంటే ఇంట్లోకి వచ్చే ఆక్సిజన్ తగ్గి మీ మైండ్ కూడా యాక్టివ్ గా ఉండదు. అండ్ మన ఇంట్లో చాలా మంది గడపకి పసుపు రాస్తారు కదా, ఆ పసుపు రాయడం వెనక పెద్ద మిస్టీరియస్ కూడా ఏమీ లేదు. ఆ పసుపు అనేది ఒక యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది. బయట ఉన్న జెమ్స్, క్రిమి కీటకాలు లోపలికి రాకుండా ఆ గడప మీద ఉన్న పసుపు ఒక యాంటీబయోటిక్ లా పనిచేస్తుంది. అండ్ మన ధర్మంలో ఆ గడపని ఒక లక్ష్మీదేవిగా, ఒక గౌరీదేవిగా పూజిస్తారు. అలా పూజించడానికి రీజన్ ఎందుకంటే బయట ఉన్న జెమ్స్ ని, చెడు దృష్టిని గేట్ దగ్గరే ఆపి ఇంటి ఆరోగ్యాన్ని కాపాడే దేవి లక్ష్మీదేవి. అలాగే గౌరీదేవి ఇంటి గౌరవాన్ని కాపాడే సెక్యూరిటీ గార్డ్ లాంటిది. కాబట్టి గడపని ధూప దీపాలతో పూజిస్తారు. మన ప్రతి నమ్మకం వెనక ఒక సైన్స్ ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా ముందుకెళ్తే ప్రతిదీ మూఢనమ్మకంగా మారుతుంది. ఇలాంటి చాలా విషయాలు ఇంకా ముందు తెలుసుకోవచ్చు. జస్ట్ మీరు ఫాలో చేసి సపోర్ట్ చేయండి.